మాధవ సేవగా మరపురాని సేవ చేయాలని, భగవంతుడిపై అంకిత భావంతో ఉండాలని పరమహంస శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అనంతాద్రి స్వయంభూ జగన్నాథ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో ఆయనకు స్వాగతం పలికారు. శ్రీవారి సేవకు వినియోగించే నూతన రథాన్ని, ఆలయంలో లిఫ్టును చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం స్వామివార్ల ఉత్సవ మూర్తుల సంప్రోక్షణ పూజలను నిర్వహించి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. విద్యార్థులు విజ్ఞానవంతులై దేశ అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. భగవంతుడి దయకు స్త్రీ పురుష అనే భేదభావం లేదని, భగవంతుడిని అంకిత భావంతో విశ్వాసంతో కొలిచినప్పుడే ఆయన అనుగ్రహం మనకు తప్పక లభిస్తుందన్నారు. భగవంతుడు సృష్టించిన ప్రకృతి ఇతరాత్రాలను మనం నాశనం చేయవద్దని సూచించారు. చెట్లు, నీరు, నేల, గాలి ఇలా అన్నీ మనకు ప్రతిరోజు ఉపయోగపడేవని పేర్కొన్నారు. భక్తులకు మనం సేవలు అందించగలిగితే అది భగవంతుడికి ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు. మానవ సేవయే అని ఎంతమంది అంటుంటారు? ఎంతమంది అని ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకుంటారు, అందరూ చేతులు ఎత్తుతారు. కానీ మనతో పాటు ఉండేటువంటి జంతువుల్ని చంపేదెవరు? చెట్లని నరికేదెవరు? నీళ్ళని పాడు చేసేదెవరు? గాలిని పాడు చేసేదెవరు? మరి దేవుడికి మనం అంటే అప్పుడు ఇష్టం ఉంటుందా? ఆయన తయారు చేసిన వాటన్నిటిలో ఆయన ఉంటాను, ఇవన్నీ నావి అని ఆయన అనుకున్నప్పుడు అలాంటి వాటిల్లో మనం కూడా ఒకటే కదా. అలాంటి ఒకటైన మనం మిగతా వాటిని మనం పాడు చేస్తున్నామంటే దేవుడికి మన మీద ప్రేమ ఉంటుందా? మరి ఇప్పుడు చెప్పండి, అలాంటి మానవ సేవయే మాధవ సేవ అవుతుందా? అంటే ఇలాంటి మానవుని చూసే దేవుడికి సంతోషమా? ఒళ్ళు మండదు. అంటే మరి దేవుడు ఏం కోరుకుంటాడు మన నుంచి? చెట్లని కాపాడు, నీటిని పవిత్రంగా అట్టేపెట్టు, నేలని పరిశుద్ధంగా అట్టేపెట్టు, మిగతా జంతువులని కూడా చక్కగా జాగ్రత్తగా చూసుకో, పశువుల్ని పక్షుల్ని జాగ్రత్తగా కాపాడుకో, వాటితో పాటు కలిసి నువ్వు కూడా బతకవా అంటాడు తప్ప వాటన్నిటిని నాశనం చేస్తూ బతకమంటాడా? నో. అంచేత మానవ సేవయే మాధవ సేవ అనే మాట కరెక్టా? నో.
అన్నింట్లోనూ భగవంతుడు ఉంటాడా ఉండడా? ఉంటాడు. మరి అన్నింటిలోనూ భగవంతుడు ఉంటాడు అనుకున్నప్పుడు అన్నిటినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? అందుచేత మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, భగవంతుడు మాధవుడైతే ఆ భగవంతుడికి మనం సేవ చేయాలి అని అంటే సర్వ ప్రాణులని మనం జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి. అంటే అప్పుడు మనం ఏమనాలి? మానవ సేవయే మాధవ సేవ అని అనకూడదు. ఏమనాలి? మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ఏమనాలి? మాధవ సేవగా సర్వప్రాణి సేవ. కరెక్టేనా కదా? స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.